సో మనం ఈ వీడియోలో పార్లమెంటులో ఉన్నటువంటి దిగువ సభ అయినటువంటి లోకసభ గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఈ లోకసభ గురించి వివరించే నిబంధన ఏది అనంటే 80 ఆర్టికల్ 80. ఈ ఆర్టికల్ 80 దేని గురించి వివరిస్తుంది? లోకసభ గురించి వివరిస్తుంది. లోకసభ గురించి వివరిస్తుంది. ఈ లోకసభను మనము ఏమని పిలుస్తాము అంటే ప్రజల సభ అని పిలుస్తాము. లోకసభను ఏమంటాము? ప్రజల సభ అని పిలుస్తాము. ఇంగ్లీషులో హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలుస్తాము. ఏమంటాం ఇంగ్లీష్లో? హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలుస్తాము. రైట్ అమ్మా. లోకసభ ఎవరికి బాధ్యత వహిస్తుంది అని అంటే ప్రజలకు బాధ్యత వహిస్తుంది. రాజ్యసభనేమో రాష్ట్రాలకు బాధ్యత వహిస్తుంది. లోకసభనేమో ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఈ లోకసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 552. ఎంత అది? 552. మరి ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే 545. గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 552. ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత? 545. 545, 545. రైట్. ఇక పోతే కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత? కనిష్ట సభ్యుల సంఖ్య ఉండదు. కనీస సభ్యుల సంఖ్య అనేది ఉండదు. ఓకే, గరిష్ట సభ్యుల సంఖ్య 552, ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. మినిమము అనేది ఉండదు. మినిమం అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. రైటా? నెక్స్ట్ వన్. మనకు ఈ 552 గరిష్ట సభ్యుల సంఖ్యలో ప్రస్తుతం ఉన్నది అయితే 545. ఈ 545 మందిలో ఎన్నికైన వాళ్ళు ఉంటారు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. 543 మంది లోకసభకు ఎన్నికవుతారు. ఒక 2 ఆంగ్లో ఇండియన్స్ రాష్ట్రపతి చేత నియమించబడతారు. ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ను నియమించటం జరుగుతుంది. ఎవరి సూచన మేరకు? ప్రధాని సూచన మేరకు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ను నియమించటం జరుగుతుంది. ఓకేనా? తర్వాత మనకు దేశంలో ఎన్ని లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి అంటే 545. ఎన్ని ఉన్నాయి? 545 ఉన్నాయి. ఈ 543 లోకసభ నియోజకవర్గాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆంగ్లో ఇండియన్స్ అంటే 545. ఇటీవల 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం, ఓకే, ఇటీవల చేసినటువంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టం 2020 ప్రకారం లోకసభ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి మరొక 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్స్ను పొడిగించటం జరిగింది. అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ ఎస్సీ ఎస్టీలకు లోకసభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో రిజర్వేషన్స్ను పొడిగించటము జరుగుతుంది. ఓకే, అదే పద్ధతిలో ఆంగ్లో ఇండియన్స్ను నియమించడం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగేది. కానీ
ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము అయితే రాష్ట్రపతి లోకసభకు 2 ఆంగ్లో ఇండియన్స్ను నియమించే దాన్ని పొడిగించలేదు. అది గుర్తుంచుకోండి. జనాభా ప్రాతిపదిక మీద పార్లమెంటు లోకసభ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తుంది. నియోజకవర్గాలను ఎవరు ఏర్పాటు చేస్తారు? పార్లమెంటు. భారతదేశంలో అతిపెద్ద లోకసభ నియోజకవర్గం ఏది అని అంటే మల్కాజ్గిరి. ఇది ఎక్కడున్నది? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద లోకసభ నియోజకవర్గం ఏది? మల్కాజ్గిరి. ఏంటిది? మల్కాజ్గిరి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్. తర్వాత భారతదేశంలో అత్యధిక లోకసభ నియోజకవర్గాలను కలిగిన రాష్ట్రము ఏది అని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము నుంచి 80 మంది సభ్యులు లోకసభకి ఎన్నికైతారు. 2వ స్థానములో ఏముంది అని అంటే మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర నుంచి లోకసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 48 అనేది గుర్తుపెట్టుకోండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రము నుంచి లోకసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 42. లోకసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 42. ఓకే. అట్లా మనకు తెలంగాణ రాష్ట్రము నుండి ఎంతమంది ఎన్నికైతారు? 17 మంది ఎన్నికైతారు. తెలంగాణ రాష్ట్రము నుంచి లోకసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 17. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 25. ఓకే. ఢిల్లీ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. అక్కడి నుంచి లోకసభకు ఎక్కువ మంది సభ్యులు ఎన్నికైతారు. అత్యధిక లోకసభ సభ్యులను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే న్యూఢిల్లీ. ఓకేనా? సో 530 మంది ఏమో రాష్ట్రాల నుంచి ఎన్నికైతారు. మిగిలిన 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైతారు. దాంట్లో ఢిల్లీ నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 7 అనేది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది? 7 మెంబర్స్ ఎన్నికైతారు ఢిల్లీ నుంచి. మనకు రాజ్యాంగంలో 330 నిబంధన అనేది ఒకటి ఉంది. ఈ 330 నిబంధన ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్స్ గురించి వివరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ గురించి వివరించే నిబంధన 330. ఈ ఎస్సీలకు రిజర్వ్డ్ చేసిన స్థానాల సంఖ్య 84, ఎస్టీలకు రిజర్వ్డ్ చేసిన స్థానాల సంఖ్య 47, షెడ్యూల్డ్ కులాల వారికి 84, షెడ్యూల్డ్ తెగల వారికి 47 నియోజకవర్గాలను కేటాయించటం జరిగింది. ఓకేనా? మనకు తెలంగాణ రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2. ఎస్సీలకు 3, ఎస్టీలకు 2. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మొత్తము 5 స్థానాలు కేటాయించారు. ఎక్కడెక్కడ? తెలంగాణలో ఒక 5, ఏపీలో ఒక 5. తెలంగాణలోనైతే ఎస్సీలకు 3, ఎస్టీలకు 2. అదే నీకు ఆంధ్రప్రదేశ్లోనైతే ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మొత్తము 5 కేటాయించారు. ఓకేనా? సో ఈ విధంగా షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి లోకసభ ఎన్నికల్లో రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇకపోతే మనకు బీసీలకు కానీ మహిళలకు కానీ ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. అయినా కూడా అత్యధికంగా మహిళలు ఎన్నికైనటువంటి లోకసభ ఏది అనంటే 17వ లోకసభ. ప్రస్తుతం ఎన్నవ లోకసభ కొనసాగుతుంది? 17వ లోకసభ కొనసాగుతుంది. ఎన్నవ లోకసభ? 17వ లోకసభ. ఈ 17వ లోకసభ ఎన్నికల్లో గెలిచిన మహిళల సంఖ్య 78. 2019లో జరిగినటువంటి 17వ లోకసభ ఎన్నికలలోనే అత్యధికంగా మహిళలు గెలిచినారు. ఆ మహిళల సంఖ్య ఎంత అంటే 78. 78. 1952లో మొట్టమొదటి లోకసభ సాధారణ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఓకే, మొట్టమొదటి లోకసభ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరము 1952. 1971లో మొట్టమొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు జరిగినాయి లోకసభకు. ఓకే, ఇదేమో మధ్యంతర ఎన్నికలు, ఇదేమో సాధారణ ఎన్నికలు. ఓకే, సాధారణ ఎన్నికలు. రైటా? నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు 12 సార్లు సాధారణ ఎన్నికలు జరిగినాయి. సాధారణ ఎన్నికలు జరిగినాయి. 5 సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. ఓకేనా? 12 సార్లేమో సాధారణ ఎన్నికలు, 5 సార్లేమో మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ 17 లోకసభలలో అత్యధిక కాలము కొనసాగిన లోకసభ 5వ లోకసభ. 1971 నుంచి 1977 వరకు కొనసాగింది. తక్కువ కాలము పదవిలో కొనసాగిన లోకసభ ఏది అంటే 12వది. 12వ లోకసభ కొనసాగిన కాలము 1998 నుంచి 1999. 98 నుంచి 99 వరకు. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ది మొదటి లోకసభ సాధారణ ఎన్నికలు ప్రారంభమైనది 1951 చివరలో. 1951 చివరలో పూర్తయింది 52. ఓకే, దాదాపుగా 4 నెలలు 100 రోజులు మొదటి లోకసభ సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఓకే, సో భారతదేశంలో రాజ్యాంగ ప్రకారము రాజ్యసభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయని చెప్పుకున్నాం.
అదేవిధంగా లోకసభకు కూడా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఏంటివి అవి అని అంటే, ఒకటి బడ్జెట్ను మొదటగా లోకసభలోనే ప్రవేశపెట్టాలి. 2 అవిశ్వాస తీర్మానము అదేవిధంగా అవిశ్వాస తీర్మానము ఈ రెండింటిని ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోకసభలోనే ప్రవేశపెట్టాలి. ఎక్కడ ప్రవేశపెట్టాలమ్మా? లోకసభలో ప్రవేశపెట్టాలి. రైటా? అదేవిధంగా మంత్రిమండలి సమిష్టిగా లోకసభకు బాధ్యత వహించాలి. సమిష్టి బాధ్యత ఎవరికి? లోకసభకి సమిష్టి బాధ్యత వహించాలి. సో భారతదేశంలో లోకసభకు ఎక్కువ ఆర్థిక అధికారాలు ఉంటాయి. రాజ్యసభకు నామమాత్రమైన ఆర్థిక అధికారాలు ఉంటాయి. రైట్? ఇకపోతే నెక్స్ట్, ఈ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హతలు: 1 భారతీయ పౌరుడై ఉండాలి. 2వది కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండి ఉండాలి. 3 లాభదాయకమైన పదవి ఉండరాదు. 4 ఎస్సీ ఎస్టీలకు 12,500, ఇతరులకు 25,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ అమౌంట్ మళ్ళీ తిరిగి పొందాలి అనంటే ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్ల మొత్తములో 1/6 వంతు ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆ అమౌంట్ని పొందటానికి అర్హులుగా మనము చూడాలి. రైట్? ఇక ఎన్నిక విధానము, పదవీ కాలము. ఎన్నిక విధానము, పదవీ కాలం ఎవరిది? లోకసభది. లోకసభ ఎన్నిక విధానము, పదవీ కాలము. లోకసభ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? భారత ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. ఎవరు నిర్వహిస్తారమ్మా? భారత ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. మరి లోకసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఓటర్స్ ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? ఓటర్స్ ఎన్నుకుంటారు. రైట్ అమ్మా. ఎన్నిక నిర్వహించేదేమో భారత ఎన్నికల సంఘం. ఎన్నుకునేది ఎవరు అనంటే ఓటర్స్. ఎన్నుకునేది ఎవరు? ఓటర్స్. నెక్స్ట్ 1 తర్వాతది. ఇక్కడ లోకసభ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికలేమో పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. లోకసభ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతాయి. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. తర్వాతది ఇక్కడ లోకసభ పదవీ కాలం 5 సంవత్సరాలు. లోకసభ సభ్యుల పదవీ కాలము 5 సంవత్సరాలు. లోకసభ సభ్యుల పదవీ కాలం 5 ఏళ్ళు. లోకసభ పదవీ కాలము 5 సంవత్సరాలు. లోకసభ సభ్యులు తమ రాజీనామా లేఖను స్పీకర్కు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? స్పీకర్కు ఇవ్వాలి. ఓకే, ఖాళీ అయినటువంటి పదవిని 6 నెలల లోపు భర్తీ చేయాలి. 6 నెలల లోపు భర్తీ చేయాలి.
నెక్స్ట్ వన్, లోకసభలో 85వ నిబంధన రాజ్యాంగంలో ఉన్నది. ఈ నిబంధన ప్రకారము రాష్ట్రపతి లోకసభలో విశ్వాసము కలిగిన ప్రధానమంత్రి సూచన మేరకు సభను రద్దు చేస్తారు. రాజ్యసభ అనేది శాశ్వత సభ. రాజ్యసభను ఎవరు రద్దు చేయరు. కానీ లోకసభ అనేది శాశ్వతమైనది కాదు. లోకసభను రద్దు చేసే అధికారము ఎవరికి ఉంది? రాష్ట్రపతికి ఉంది. 85వ నిబంధన ప్రకారము రాష్ట్రపతి లోకసభలో ప్రధానమంత్రి అంటే లోకసభలో విశ్వాసము కలిగిన ప్రధానమంత్రి సూచన మేరకే లోకసభను రాష్ట్రపతి రద్దు చేస్తాడు. ఓకే అమ్మా. కొత్త లోకసభ కూడా 6 నెలలలోపు ఏర్పడాలి. 6 నెలలలోపు ఏర్పడాలి. ఓకే. సో ఈ విధంగా లోకసభ 5 ఏళ్ల వరకే ఉంటుంది. అవసరమైతే ముందుగానే రద్దు కావచ్చు. లోకసభ తొలి సమావేశము ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచి పదవీ కాలము 5 సంవత్సరాలుగా మనం చూస్తాం. లోకసభ ఎప్పుడు ఏర్పడింది? ఏప్రిల్ 17, 1952లో ఏర్పడింది. మొదటి లోకసభ ఎప్పుడు ఏర్పడ్డది? ఏప్రిల్ 17, 1952, 1952. ఓకేనా? సో ఈ విధంగా లోకసభకు ఎన్నికలు జరుగుతాయి. పదవీ కాలం అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇక జీతభత్యాలు, పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలను నిర్ణయించే అధికారము పార్లమెంటుకే ఉంటుంది. ప్రస్తుతం అయితే పార్లమెంటు సభ్యుల యొక్క నెలసరి వేతనం అక్షరాల ₹1,00,000. ఎంత? ₹1,00,000. నెక్స్ట్, భారతదేశంలో భారత సంఘటిత నిధి నుండి జీతభత్యాలను స్వీకరిస్తారు. సాధారణ పరిస్థితిలో తమ జీతభత్యాలు మారాయి. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు పార్లమెంటు తమ సభ్యుల యొక్క జీతభత్యాలను కొంతమేరకు తగ్గిస్తుంది. భారత ప్రభుత్వము సభ్యులకు ఉచిత నివాసము, వైద్య ఆరోగ్య రవాణా సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. ఓకే. సో ఈ విధంగా లోకసభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు ఒకే విధమైన జీతభత్యాలు ఉంటాయి. లోకసభ స్పీకర్, లోకసభకు అధిపతిని ఏమని పిలుస్తాము? స్పీకర్ అని పిలుస్తాం. ఏమంటాము? స్పీకర్ అని పిలుస్తాం. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ స్పీకర్ వ్యవస్థను బ్రిటన్ నుండి స్వీకరించటం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటన్ నుండి తీసుకున్నాం. భారత కౌన్సిల్ చట్టము 1919 ప్రకారము భారతదేశంలో స్పీకర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంవత్సరము 1921. 1921. నెక్స్ట్ వన్, మనకు భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టము 1935 ప్రకారము లోకసభ స్పీకర్గా మనం పేరు మార్చుకున్నాం. భారత కౌన్సిల్ చట్టం 1919 ప్రకారము కేంద్ర శాసనసభ అధ్యక్షుడిగా పిలుచుకున్నాం. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారము ఆ పేరుని మనము ఏ విధంగా చేసుకున్నాం? స్పీకర్గా మార్చుకున్నాము. ఏమని? స్పీకర్గా మార్చుకున్నాం. ఓకేనా? సో ఈ విధంగా భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రైటా? నెక్స్ట్ వన్ తర్వాతది. నెక్స్ట్ థింగ్, భారతదేశంలో సాధారణంగా స్పీకరు అధికార పార్టీకి చెంది ఉంటారు. సాధారణంగా స్పీకర్ ఎవరికి చెంది ఉంటారు? అధికార పార్టీకి చెంది ఉంటారు. డిప్యూటీ స్పీకర్ ఏమో ప్రతిపక్ష పార్టీకి చెంది ఉంటారు. అధికార పార్టీకి ఎవరు చెంది ఉంటారు? స్పీకర్. డిప్యూటీ స్పీకర్ దేనికి చెంది ఉంటాడు? ప్రతిపక్ష పార్టీకి చెంది ఉంటారు. ఇదొక సాంప్రదాయము మాత్రమే. అదే రాజ్యాంగం ఏం చెప్తుందంటే, సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా మరొకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ తర్వాతది. మనకు హోదా క్రమము అనేది ఉంది. లోకసభ స్పీకర్ 6వ స్థానములో ఉంటాడు. మొదటివాడు రాష్ట్రపతి, రెండవ వాడు ఉపరాష్ట్రపతి, మూడవ వాడు ప్రధానమంత్రి, నాలుగవ వాడు గవర్నర్, ఐదవ వాడు మాజీ రాష్ట్రపతి. 6వ స్థానములో ఇద్దరు ఉంటారు. ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరొకరు లోకసభ స్పీకర్. సో ఈ విధంగా భారతదేశంలో స్పీకర్ పదవికి చాలా గౌరవం ఉంది. కేంద్ర క్యాబినెట్ మంత్రి కంటే ఎక్కువ హోదా, గౌరవము ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులకేమో కేంద్ర క్యాబినెట్ మంత్రితో సమానమైన హోదా, గౌరవము ఉంటే, లోకసభ స్పీకర్కు మాత్రము కేంద్ర క్యాబినెట్ మంత్రి కంటే ఎక్కువ హోదా, గౌరవము ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము ఉంది. ఇది ఎప్పుడు? 1985. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ప్రకారము కొత్తగా 10వ షెడ్యూల్ను ఏర్పాటు చేసినారు. ఆ 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ తర్వాత మనం ఏం చేయాలంటే, ఇంకా 10th షెడ్యూల్, ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం స్పీకర్కు వర్తించకుండా ఉండాలంటే, డిప్యూటీ స్పీకర్కు వర్తించకుండా ఉండాలి అని అంటే, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. ఓకే, లేదు అని అంటే మిగతా వాళ్ళకు మాదిరిగా వీళ్ళకు కూడా వర్తిస్తుంది. రైటా? నెక్స్ట్ ఇక్కడ స్పీకర్ ఒకరు, డిప్యూటీ స్పీకర్ ఒకరు, ప్రొటెం స్పీకర్ ఒకరు, ప్యానెల్ స్పీకరు ఒకరు. ఓకే, సో ఈ విధంగా 4 రకాలుగా ఉంటారు. స్పీకర్,
డిప్యూటీ స్పీకర్, ప్రొటెం స్పీకర్, ప్యానెల్ స్పీకర్. ఓకే. స్పీకరు సభకు అధిపతి. స్పీకర్ లేనప్పుడు సమావేశానికి అధ్యక్షత వహించేది డిప్యూటీ స్పీకర్. ప్రొటెం స్పీకరు అంటే లోకసభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించే వారిని ప్రొటెం స్పీకరు లేదా తాత్కాలిక స్పీకరు అని పిలుస్తాం. ఓకే. ప్రొటెం స్పీకర్ అన్నా తాత్కాలిక స్పీకర్ అన్నా ఒక్కటే. ఈ ప్రొటెం స్పీకర్ను ఎన్నుకోరు, నియమిస్తారు. ఎవరు నియమిస్తారు అని అంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమిస్తారు. ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ను నియమిస్తారు. నియమించడమే కాదు, ప్రమాణ స్వీకారము కూడా చేపిస్తారు. ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? రాష్ట్రపతి చేపిస్తాడు. ఎవరి చేత? ప్రొటెం స్పీకర్ చేత. అంటే ప్రొటెం స్పీకరు చేత ప్రమాణ స్వీకారము చేయించేది ఎవరమ్మా? రాష్ట్రపతి. రాష్ట్రపతి నియమిస్తాడు, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారము చేపిస్తాడు. రైట్. నెక్స్ట్ వన్ తర్వాతది. ఈ ప్రొటెం స్పీకర్కు రెండు విధులు ఉంటాయి. ఒకటేమో తాత్కాలిక అంటే సమావేశానికి అధ్యక్షత వహించి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారము చేయించటం.